చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నా, నా కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్లో దొరుకుతున్నాయి. సో నేను ఏదైనా ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను ఒరిజినల్గా నాకు వస్తున్న ప్రైజు, నేను డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, నాకు ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్కి నేను వాళ్ళ ప్రోడక్ట్ అమ్మడానికి వెళ్తున్నప్పుడు అమెజాన్లో ఇంతకన్నా తక్కువ ఉంది కదా, ఫ్లిప్కార్ట్లో ఇంతకన్నా తక్కువ ఉంది కదా, దీన్ని నేను ఎలా అమ్మాలి మరి? ఓకే, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎందుకు పెడుతున్నారు? ఇలా అయితే నా బిజినెస్ని నేను ఎలా నా కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి? ఓకే, రేపు ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా నాతో ఎలా వస్తాడు, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. సో దానికి ఈరోజు మనం ఒక ఆన్సర్ మాట్లాడుకుందాం. దాదాపుగా లీగల్ కంపెనీస్, ప్రొడక్ట్తో వెళ్తున్న లీగల్ కంపెనీస్ ఏవి కూడా వాళ్ళ ప్రొడక్ట్ని వేరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి వేటికి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు, ఇవ్వవు కూడా. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళ ప్రొడక్ట్ని వాళ్ళే ఒక వెబ్సైట్ ద్వారా ప్రమోషన్ చేస్తున్నారు. సో ఇది రిఫరల్ బేస్డ్ బిజినెస్. వాళ్ళ వెబ్సైట్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఇంకొకరికి దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతే కదా టర్న్ ఓవర్ జరిగేది. మరి డైరెక్ట్గా కంపెనీ ఎలా అప్రోచ్ అవుతుంది? అలాంటప్పుడు ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అయిపోయి, వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చినప్పుడు వాళ్ళు లాగిన్ అయిపోయి ఆ ప్రోడక్ట్ తీసేసుకుంటూ ఉంటే మరి ఇన్ని రోజులు రిఫర్ చేసిన వాళ్ళకి ఉపయోగం ఏంటి? ఒక డిస్ట్రిబ్యూటర్కి, ఒక నెట్వర్కర్కి వచ్చే ఉపయోగమే ఉంటుంది. అందుకని లీగల్గా వెళ్తున్న ఏ కంపెనీ కూడా అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి, స్నాప్డీల్కి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వేటికి కూడా పర్మిషన్స్ ఇవ్వాల. ఓన్లీ కేవలం ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు ఆ కంపెనీ వెబ్సైట్లో కూడా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మీకు ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ తెలుసా, మీకు ఎవరు తెలుసు, వాళ్ళ రిఫరల్ నెంబర్ అడుగుతుంది. ఒకవేళ ఐ డోంట్ నో అంటే వాళ్ళే ఒక రిఫర్ నెంబర్ని ఒక డిస్ట్రిబ్యూటర్ని అసైన్ చేస్తారు. ఆల్రెడీ ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళు అవైలబుల్ ఉన్న డిస్ట్రిబ్యూటర్కి ఈ కస్టమర్ని అప్పచెప్పి వీళ్ళకి ప్రోడక్ట్ కావాలంటే మీరు అసైన్ చేయండి అని చెప్తారు. అంతే తప్ప వాళ్ళు ఎవరికి ఇవ్వరు. వేరే ప్లాట్ఫామ్స్కి ఆ అవకాశం ఇవ్వనప్పుడు మరి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎలా వస్తున్నాయి? ఎగ్జాంపుల్కి బయట మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్, యామ్వే, హెర్బల్ లైఫ్, మోడికేర్, వెస్టేజ్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మరి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి? సో ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే ఈ కంపెనీ రూల్స్ ప్రకారం ఏరే ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో పెట్టి అమ్మకూడదు అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ చెప్తున్న ఒక ఫార్మాట్, ప్రొసీజర్. అయినా సరే ఇవి ఆన్లైన్లోకి ఎలా వస్తున్నాయి అంటే మధ్యలో కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ రూల్స్కు వ్యతిరేకంగా చేస్తున్న ప్రొసీజర్ అది. ఓకే, లేదా కొంతమంది సూపర్ మార్కెట్ లేదా కిరాణా షాపు వాళ్ళకి కొంతమందికి ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రొడక్ట్ అమ్ముతున్నాడు, ఈ ప్రొడక్ట్ తీసుకున్న అతను దీన్ని ఆన్లైన్లో అమ్ముకుంటూ ఎక్కువ రేటు తెచ్చుకోవాలనే ఒక ఆప్షన్తో చేస్తున్న పని. ఇలాంటి టైంలో మనం కస్టమర్కి ఏం చెప్పాలి? సో కస్టమర్కి మనం చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్ ఒకటే, మా కంపెనీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ కంపెనీయే. ఓకే, మాకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉండం కదా ఇంకొక ప్లాట్ఫామ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్కి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. అయినా సరే ప్రోడక్ట్ అక్కడికి వస్తుందంటే అది ఇల్లీగల్. ఓకే, ఆ ప్రోడక్ట్ కనుక మీరు తీసుకున్నారనుకుందాం, ఆ ప్రోడక్ట్ ఒరిజినల్ క్వాలిటీ కాదో ఎవరం గ్యారంటీ ఇవ్వలేము. ఇప్పుడు చాలా డూప్లికేట్స్ వస్తున్నాయి కదా, అలానే ఆ ప్రోడక్ట్లో కూడా డూప్లికేట్ రావచ్చు. రెండోది, ఒకవేళ డూప్లికేట్ వచ్చింది, ఆ ప్రోడక్ట్ వల్ల మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయింది, మీరు ఎవరిని క్వశ్చన్ చేస్తారు? సో అమెజాన్కి కంప్లైంట్ రైజ్ చేస్తారు, లేదా ఫ్లిప్కార్ట్కి కంప్లైంట్ రైజ్ చేస్తారు. ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుంది? సెల్లర్ని అడుగుతుంది. సో సెల్లర్ని అడిగినప్పుడు సెల్లర్ రియాక్ట్ అయ్యాడు అనుకోండి, అతను ఉంటాడు. ఒకవేళ సెల్లర్ రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, అతను బ్లాక్ చేస్తాడు. ఈలోపు మీకు జరిగిన ఇబ్బంది మీకే కదా. సో అది రిటర్న్ కూడా అవ్వదు కదా. లేదంటే ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. మీరు ఒక సప్లిమెంట్ ఏదో ఆన్లైన్లో బుక్ చేశారు, ఆ సప్లిమెంట్ దాదాపుగా ఒక 3,000 రూపాయలు ఉంటుంది. సీల్ తీసి చూస్తే ఆ సప్లిమెంట్ మీకు క్వాలిటీ అనిపించట్లేదు, లేదో అదేదో డ్యామేజ్ అయినట్టు అనిపించింది. సో డ్యామేజ్ అయినప్పుడు మీరు అమెజాన్కి కంప్లైంట్ ఇస్తారు. అమెజాన్ సెల్లర్కి కంప్లైంట్ బుక్ చేస్తుంది, సెల్లర్ రియాక్ట్ అవ్వలేదు. సో అమెజాన్ ఏం చేస్తుంది? మహా అంటే సెల్లర్ని బ్లాక్ చేసేస్తుంది. కానీ మీకు ప్రోడక్ట్ అయితే రీఫండ్ అవ్వలేదు కదా. సో అమెజాన్లో ఇచ్చారు, అది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ కానప్పుడు దాన్ని మీరు తీసుకొని వాడారు, మీకేమైనా డ్యామేజ్ అయిందనుకోండి, మీరు ఎవరిని అడుగుతారు? హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఎక్కడ కంప్లైంట్ చేస్తారు? అదే మీరు ఒరిజినల్ కంపెనీతో, ఒరిజినల్ వెబ్సైట్తో వచ్చినప్పుడు రేపు మీకు నచ్చకపోతే మనం రిటర్న్ చేసి మనీ బ్యాక్ అడగవచ్చు. కంపెనీ నుంచి తీసుకున్నప్పుడు మన క్వాలిటీ కరెక్ట్గా ఉంటుంది. మధ్యలో ఒక డూప్లికేట్ కంపెనీతో తీసుకొని తక్కువ రేట్ వస్తుందని ఆ ప్రోడక్ట్ క్వాలిటీ లేనిది తీసుకొని ఇబ్బంది పడతారా, ఒరిజినల్ కంపెనీ దగ్గర తీసుకుంటారనేది మీ ఇష్టం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు టాటా వాటర్ బాటిల్ ఉంది, టాటా సాల్ట్ ఉంది. ఈ పేరుతోటి జస్ట్ ఒక అక్షరం అటు ఇటు మార్చి టాటా అని చెప్పి అమ్మేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మార్కెట్లో డూప్లికేట్ చాలా వచ్చాయి. నైక్ టీషర్ట్స్, నైక్ షూ, ఆ పేరు చెప్పి చాలా డూప్లికేట్ వచ్చేస్తూ ఉంటాయి. 300లో నైక్ ఎక్కడన్నా వస్తుందా? కానీ బయట మార్కెట్లో మీకు దొరుకుతూ ఉంటుంది.
సో డూప్లికేట్ ఏంది ఒరిజినల్ ఏంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అవి బయట మార్కెట్లో దొరికేటి అని ఒరిజినల్ కావు అని క్లియర్గా మీరు ఒక ఆన్సర్ చెప్పేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.